వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్యకాలంలో భారతదేశంలో మహిళలకి సంబంధించి జరుగుతున్నటువంటి ఆకృత్యాలని లెక్క పెడతా ఉంటే అరే ఇంత దారుణంగా అయిందేందిరా నా దేశంలో నా మహిళలకి నాకు పరిస్థితి అని బాధ అవుతుంది. మెల్లమెల్లగా బీజేపీ ప్రభుత్వము తన పాలనా కాలం మొత్తం మీద కూడా మనువాదాన్ని బలోపేతం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అసలు విమెన్ కలెక్టివ్ ఛానల్ కదా, నీకు బీజేపీతో నొప్పేంది, నీకు మనువాదంతో మంటేంది అని అడగొచ్చు చాలామంది. మనువాదంతో మహిళలకు కాకుండా ఇంకెవరికి నొప్పి ఉంటుంది అనే ప్రశ్న నేనే వేయాలనుకుంటున్నా. ఎందుకు అసలు మనువాదాన్ని లేదంటే మనుస్మృతిని మీరు తీసుకున్నట్టయితే అడుగడుగున మహిళల్ని అణచివేసేందుకు అందులో పూర్తి స్థాయిలో అంటే విధి విధానాల లెక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా మహిళ ఇట్లనే ఉండాలి, ఇక్కడనే ఉండాలి, ఇట్లా చేయరాదు, తల ఎత్తరాదు, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి భావాల్ని మనం మనువాద రూపంలో వింటూ ఉన్నాం. అంతెందుకు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు నాయకులు కూడా ఎన్నో సందర్భాల్లో ఈవెన్ మహిళా నేతలు కూడా ఎన్నో సందర్భాల్లో మహిళలని చిన్న చూపు చూస్తూ మహిళలకు హక్కులు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతూ అసలు మహిళలు ఆ టైంలో అర్ధరాత్రి అక్కడెందుకు ఉన్నారు అంటూ పూర్తి స్థాయిలో విక్టిమ్ బ్లేమింగ్ చేయాలంటే కూడా బీజేపీ నేతలు ముందు వరుసలో ఉంటారు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కూడా. అంతేకాకుండా అసలు మహిళలకు హక్కులు అవసరమా అనేటటువంటి భావజాలం కూడా వాళ్ళ ఆలోచన విధానాల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ పాలన వచ్చిన తర్వాత కోర్టులు తీసుకుంటున్నటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో, వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు ఉన్నాయో అందులో కూడా మనం తిరోగమనం పాలవుతున్నాము. దాన్ని గమనించవచ్చు కూడా. మీ అందరికీ రేప్ అంటే ఏంటో తెలుసు కదా, తెలుసు. రేప్ అంటే ఏంటి? బలవంతంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద దాడి చేయడం, అది ముఖ్యంగా లైంగిక దాడికి పాల్పడటం. అది కేవలం మహిళలకే కాదు, పురుషులకు అవుతుంది, చిన్న పిల్లలకు అవుతుంది. వయస్సు నిమిత్తం లేకుండా ఏ జెండర్ వాళ్ళకైనా ఏ వయస్సులో ఉన్న వాళ్ళకైనా రేప్ అనేది జరగవచ్చు. రేప్ అనే చర్యని మనం అందరం కూడా ఎంత సీరియస్గా తీసుకుంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా రేప్ జరిగింది అనే సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా క్యాండిల్స్ వెలిగించి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తాం. వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నారో వాడిని శిక్షించాలి అని చెప్పేసి శిక్ష పడేలాగా మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. రేప్లను అరికట్టడానికి చట్టాలను తీసుకొస్తాం. కానీ మన భారతదేశంలో భర్త భార్య అనేటటువంటి ఒక వ్యవస్థ ఏదైతే వివాహ వ్యవస్థ ఉందో, ఈ వివాహ వ్యవస్థలో ఆ భావజాలం కానివ్వండి, మనము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, భార్యాభర్త అనే వ్యవస్థ ముందుకెళ్తున్నటువంటి తీరు కానివ్వండి ఎంత దారుణంగా ఉంది అన్నది మనని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక తీర్పు అనేది వెలువడింది. ఫస్ట్ అది చదువుతా, తర్వాత మాట్లాడతా. భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదు అని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. 15 ఏళ్లు దాటిన భార్యతో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేం. ఆమె ఒప్పుకోనప్పటికీ అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యానించింది. అది కూడా ఏ సందర్భంలో ఒక కోర్టు ఇట్లా తీర్పు ఇచ్చింది అన్నది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. సయాన ఒక కోర్టే ఏం చెప్తుందంటే పెళ్ళయింది, ఆమె భార్య కూడా 15 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈమె మీద లైంగికంగా భర్త ఎట్లాంటి దోపిడీనైనా చేయొచ్చు, లైంగికంగా భర్త ఎంతైనా వేధించవచ్చు అని చెప్పేసి హైకోర్టులే నెత్తి నోరు కొట్టుకుంటున్న మహిళలకి ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నప్పుడు ఇంకా మన భారతదేశంలో ఇంట్లోనే మహిళకి సురక్షితమైనటువంటి స్థానం లేనప్పుడు మహిళ ఎక్కడ పోతుంది? ఇట్లాంటివన్నీ మనువాద భావజాలపు సిద్ధాంతాలు కానీ మనువాద భావజాలం కాదు అనుకోవాలా మనం? మీరే చెప్పండి. అసలు ఈ తీర్పు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినట్టయితే అసహజ శృంగారం కారణంగా ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అతడికి కింది కోర్టులో శిక్ష పడగా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది అంట. సో అసహజ శృంగారం జరిగి ఒక భార్య చనిపోయినప్పుడు ఇస్తున్నటువంటి తీర్పులే ఇట్లా ఉంటే మరి జనరల్గానే ఒక మహిళ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు తర్వాత ఎప్పుడైనా చూద్దామని ఉండుంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ మరి అట్లాంటి కేసుల్ని మరి తీర్పు చెప్తారు. ఎట్లా చెప్తారు ఈ హైకోర్టులు అందరూ? మహిళదే తప్పు, నువ్వు పెళ్లి చేసుకున్నావు ఒప్పుకుంటలేవు, నువ్వు శృంగారానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి నీదే తప్పు అని మహిళలకే రివర్స్లో పూర్తి స్థాయిలో కేసేసి శిక్ష వేస్తాయేమో అనేటటువంటి భయం కలుగుతూ ఉంది.
ఈరోజు మనకు తెలిసిన వాళ్ళ మీరు ఒక చిన్న కేసు చెప్తా. పెళ్ళైన ఒక మహిళ మీద ఎవరో దుండగులు కానీ బయటి వాళ్ళు ఎవరో అత్యాచారానికి పాల్పడినప్పుడు అయినా కానీ వీడు అత్యాచారం చేసిండు, బలవంతంగా సెక్స్ చేసిండు కాబట్టి వాడికి ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి అనేసి కొట్లాడతాం. మరి బయటి వాడైతే ముందు, లోపల వాడైతే ముందు. ఇక్కడ విక్టిమ్ ఒక్కరే. ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి పూర్తి స్థాయిలో ఎండ్ ఆఫ్ ద డే భర్త చేసినా బయటి వాడు చేసినా ఆమె నొచ్చుకుంటుంది అని అనుకున్నప్పుడు, ఆమెకి ఇష్టం లేదు అనుకున్నప్పుడు అది రేప్ కిందికే వస్తుంది కదా. కానీ మన భారతదేశంలో మాత్రం మెరైటల్ రేప్కి మంచి ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడేమో వీళ్ళు సీదాగా మెరైటల్ రేప్ చేయొచ్చు, అది కూడా అసహజ సెక్స్ కూడా చేయొచ్చు, భార్యకి ఇష్టం లేకపోయినా సెక్స్లో పాల్గొనొచ్చు అని చెప్పేసి మెరైటల్ రేప్ని మనమే కింది నుంచే ఎంకరేజ్ చేస్తూ ఉంటే అసలు ఏమనుకోవాలి ఇక్కడ. జనరల్గా మనం ఎప్పుడైనా పెళ్ళికి సంబంధించిన వయస్సుల్ని చూసుకున్నట్టయితే అమ్మాయి 18 సంవత్సరాలు, అబ్బాయి 21 సంవత్సరం ఉండాలి. కానీ ఇక్కడ 15 సంవత్సరాల తర్వాత ఎవరైతే భార్య ఉన్నారో వాళ్ళతో సెక్స్ చేయొచ్చు పర్లేదు అని అంటున్నారు. అంటే 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోవచ్చు, మీరు గుట్టుగా గడపండి 3-4 సంవత్సరాలు అని చెప్తున్నారా కోర్టులే? మన విధానాలు ఎట్లా ఉంటున్నాయి? ముఖ్యంగా మన రాజ్యాంగం ఏదైతే ఉందో లౌకికంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని, మానవ హక్కులను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో చాలా ఐడియల్గా ఉన్నటువంటి రాజ్యాంగం అది. అట్లాంటి రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తినే మనం భంగపరుస్తూ దుర్వినియోగం చేసుకుంటున్న సందర్భాన్ని మనం ఇట్లాంటి తీర్పుల విషయంలో గట్టిగా అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటే, ఖచ్చితంగా ఇప్పుడు మెరైటల్ రేప్ని మనం లీగల్ అన్నా కానీ, మెరైటల్ రేప్కి ఎక్సెప్షన్ ఇచ్చినా కానీ ఇట్లాంటి అసహజ సెక్స్ చేయొచ్చు అనేసి కోర్టులే తీర్పు ఇచ్చినప్పుడు, మరి ఆల్రెడీ మన సమాజం పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్య ప్రపంచమైనటువంటి మన సమాజంలో మరి ఒక మహిళ బాధితురాలిగా ఇంకా పోరాడుతూనే ఉంది. ఈక్వాలిటీ కోసం కానివ్వండి, లేకపోతే సమాన ఆపర్చునిటీస్ గురించి కానివ్వండి, అడుగడుగునా పోరాడుతూ ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి తీర్పులు ఖచ్చితంగా మహిళకి సంబంధించి మరింత ఆటంకంగా ఉన్నాయి. అంతో ఇంతో ముందుకెళ్తున్న మన వ్యవస్థ ముందు ఒక పెద్ద ముళ్ళ కుప్ప తెచ్చి పాడేసి ఇది దాటు అని చెప్పేసి మన సమాజంలో ఉన్నటువంటి మహిళలకి ఇంకింత కఠినతరమైన పరిస్థితులను కల్పించడం తప్ప మరి ఇంకేదో కాదు. ఆల్రెడీ ఇక్కడ అసహజ సెక్స్ వల్ల ఒక మహిళ చనిపోయిన సందర్భంలో వచ్చిన తీర్పులే ఇట్లా ఉన్నాయంటే ఖచ్చితంగా మహిళలందరూ మేల్కొనాలి. మహిళలందరూ కూడా ఇట్లాంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను, ఈ రకమైనటువంటి తీర్పులను ఖండించకపోతే ఖచ్చితంగా మనువాదపు ముసుగులో మహిళల ప్రాణాలన్నీ కూడా, మహిళల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు అని మరీ చెప్తూ విమెన్ కలెక్టివ్ ఇట్లాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఎవరైతే జడ్జి ఉన్నాడో ఆ జడ్జి మాటల్ని వెనక్కి తీసుకొని దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి విమెన్ కలెక్టివ్ డిమాండ్ చేస్తూ ఉంది.